పంటలు ఎండిపోతున్నాయని వడ్లు కాంటాలు పెట్టాలని పంటలకు ధర పెంచాలని రైతులు రోడ్డెక్కుతారు. నీళ్ల సౌలతి చేయాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జి కట్టాలని ఊరోళ్ళు ధర్నాలకు దిగుతారు. ఫీజులు తగ్గియాలని, స్కూళ్ళు కాలేజీలలో సౌలతులు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు విద్యార్థి సంఘాలోళ్ళు రోడ్డెక్కుతారు. వీళ్ళే కాదు ఇంకా కొందరు సుతారు రోడ్డెక్కుతారు. కానీ సమస్యలు తీర్చాలని కాదు, సమస్యే వాళ్ళు. అర్థం కాలే కదా? ఇక చూడు రిగి ముచ్చట. అయ్యో పాపం ఎంత ఆపతొచ్చిందో అనుకునేరు. తాగుడు తక్కువై అగో చచ్చిపోతా అని వ్యానుకి ఎదురుపోయి రోడ్డు మీద కూసుంటుంటే వీళ్ళు ఫోన్లు పట్టుకొని వీడియోలు గుంజుతున్నారు. అందరు అదే బాపతి. మరి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండల గీ 5 దోస్తులు బిర్రుగా దాగింది జాలక పానీపూరి తిని పైసలు ఇయ్యలే. ఇదేందని అడిగినందుకు మమ్ములను పైసలు అడుగుతావా అని కొడుతుంటే ఆపినోళ్ళని ఇంకో 3 సుతగొట్టి పాడైనరు. ఆయనతెవలో పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చినాక వాళ్ళ మీద కూడా మళ్ళా పడ్డారు. స్టేషన్ కు రమ్మంటే చూడుండ్రి ఎట్లా రచ్చ చేస్తుండ్రో. ఊకుంటారా? గుంజుక పోయి బండెక్కిచ్చిండ్రు. ఇక స్టేషన్ లా సకల మర్యాదలు జరగొచ్చు. అంటే తాగుడుకు ఎంతైనా పెడతారు గాని బయట అయితే ఎగ్గొడతారన్నట్టు. కానీ ఫుల్లుగా మందు పోసినాక పానీపూరి తినాలని కుతి గుంజుడే గమ్మతుందిలే. కిక్కమ్మా కిక్కు. మాకు రూల్స్